హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. చూస్తున్నారు కదా, చిన్న కట్టె పరుగులు అనమాట. ఫ్రైకి ఏ మసాలాలు కావాలో చూపిస్తాను. చూస్తున్నారా, మిరియాల పొడి కొంచెం. మీకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, ఎంత వేసుకోవాలో తర్వాత చూపిస్తాను, సరేనా? మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, ఫిష్ మసాలా పౌడర్ అనమాట, ఇది గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ. నీట్గా వాష్ చేసుకున్న కట్టె పరుగుల్ని తీసుకోండి. ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మిరియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను, జీలకర్ర పౌడర్. చిన్న చేపలకి ఎక్కువ మసాలా అవసరం లేదనమాట, మీకు చూపించడానికి ఇలా ఎక్కువ పెట్టాను నేను. ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కారం మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 స్పూనున్నర తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో చూస్తున్నారా, హాఫే వేసుకుంటున్నాను. నిమ్మకాయని ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ చేపలకి పట్టేలాగా బాగా కలుపుకుంటాను. చిటికెడు పసుపును కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను ముందు మీకు చెప్పటం. అలాగే ఉప్పును కూడా వేసుకుందాము సరిపడా. ఇలా అన్ని మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ కూడా పిండుకుని బాగా పట్టించి ఒక అరగంట ఇలా ఉంచుకుందాము. అరగంట అయిపోయింది. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకుని కలుపుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు. అప్పటికప్పుడు కోసిన కరివేపాకు అయితే చాలా బాగుంటుందన్నమాట. చేపకి కరివేపాకు ఫ్లేవర్ పడుతుందన్నమాట. ఒక అరగంట అయిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని నూనె వేసుకుని, ఎక్కువ కాకుండా సరిపడగా నూనె వేసుకుని ఇలా పెట్టుకుందాం చేపల్ని. స్టవ్ మంటని మరీ పెద్దదిగా కాకుండా చిన్నదిగా కాకుండా మీడియంలో పెట్టుకోండి. చూస్తున్నారా, కట్టె పరుగులు చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. మాడకుండా చూసుకోండి. పప్పుచారులోకైనా, రసంలోకైనా, సాంబార్లోకైనా చాలా బాగుంటాయి అన్నమాట ఈ చేపలు. సింపుల్గా చేసేసుకోవచ్చు. వడియాల బదులు ఇవి ఇలా వేపుకొని తినొచ్చు అనమాట. మసాలా పౌడర్స్ అన్నీ రెడీగా ఉంటే మనకి 5 నిమిషాలు కూడా పట్టదు. ఒకవైపు బాగా వేగిన తర్వాత మాత్రమే ఇలా స్పూన్తో ఒక్కొక్కటి తిప్పుకోండి. ఇలా అన్నీ విరగకుండా చేపలు వేరే వైపుకి తిప్పుకోండి. చూస్తున్నారా, రెండో వైపు కూడా చక్కగా వేగిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకుందాము. చక్కగా వేగిపోయినాయి, తీసేసుకుందామా మరి.
ఇంకో ట్రిప్ కూడా వేయించేసుకుందాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, కట్టె పరుగుల ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తున్నారా, భోజనంలోకైనా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారా, ఈజీ కదా. నేనైతే ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.